డాడీ సూసైడ్ స్పాట్ లో ఉన్నాను. నువ్వు అర్జెంటుగా 10 నిమిషాలు ఇక్కడికి రాకపోతే దూకేస్తా. ఆపరా ఆపరా, ఇదే సూసైడ్ పాయింట్. ఆపు. అమ్మా అమ్మా మాయా, ఎందుకు ఇంత తొందరపడి నిర్ణయం తీసుకున్నావు? కొంచెం ఆలోచించొచ్చు కదా. నాకంత టైం లేదు. బాహుబలి ప్రొడ్యూసర్స్ ఈయన బయోపిక్ తీస్తా అంటేనే నాకు డైరెక్టర్ గా అవకాశం ఇస్తా అన్నారు. నేను సినిమా డైరెక్టర్ అయితే నువ్వెవరిని చెప్తే వాడిని పెళ్లి చేసుకుంటా. దానికి దీనికి సంబంధం ఏంటమ్మా? నీకు నా పెళ్లి ఎంత ఇంపార్టెంటో నాకు ఈయన బయోగ్రఫీ సినిమాగా తీయడం అంత ఇంపార్టెంట్. ఇంతకీ ఎవరమ్మా ఆయన? వశిష్ఠ. సార్ ఇప్పుడు మీరేం సార్? రీసెంట్ గా ధ్యాన్ చంద్ అవార్డు విన్ అయిన వశిష్ఠ. ఇదెంత పనమ్మా? 5 నిమిషాల్లో తెస్తా. అదంత తేలిక కాదమ్మా. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు అడిగినా ఆయన బయోగ్రఫీ ఎవ్వరికీ ఇవ్వలేదు. మీ నాన్నగారు గొప్ప గొప్ప వాళ్ళకి గొప్ప గొప్ప వారు. ఎస్, ఎలాగైనా సరే ఆయన్ని పుట్టలో పడేస్తా. ఎలాగైనా సరే ఆయన్ని ఒప్పించి ఐ విల్ మేక్ యూ హ్యాపీ. Excuse me, sir. Good luck and all the best. Someone's waiting for you. Raman. ఆహాహా, మీ గురించి పేపర్లో చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. షేక్ హ్యాండ్. ఇది కరోనా సీజన్. నో చేతులు, నో మూతులు. ఓ సారీ. ఇక నా గురించి చెప్పాలంటే నేను ఆయన వెళ్ళిపోయారు. సార్ 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 అది సరే సరే, స్ట్రైట్ గా పాయింట్ రా. మీ జీవిత కథ విన్న తర్వాత మీ బయోపిక్ సినిమాగా తీయాలనుకుంటున్నాం. బ్రదర్, తీస్తే నాకేంటి లాభం? అదేంటి సార్ అలానేశారు? బోల్డ్ అంత డబ్బు వస్తుంది. తర్వాత ఆ బోల్డ్ అంత పేరు వస్తుంది. తర్వాత బోల్డ్ అంత సెలబ్రిటీ అయిపోవచ్చు. రోడ్డు మీద ఎక్కడ చూసినా మీవే పోస్టర్లు, మీవే కటౌట్లు. ఏకంగా మీరు సీఎం అయిపోవచ్చు. ఓహో, చూడు బ్రదర్, ఆల్రెడీ నాకు పేరుంది, డబ్బు ఉంది, అంతకు మించి తృప్తి ఉంది. ఇక మీరు బయలుదేరచ్చు. సార్ మీ కథ నా కోసం వీడి కోసం అడగట్లేదు సార్. ఎలాగైనా సరే మీ బయోపిక్ సినిమాగా తీసి డైరెక్టర్ అవ్వాలని నా ఒక్కగానొక్క కూతురు ఒక్కగానొక్క కోరిక సార్. మీ ఒక్కగానొక్క కథ నా ఒక్కగానొక్కడికి చెప్పకపోతే మీ కాళ్ళ దగ్గర పడి చచ్చిపోతాను సార్. లేచాను. ఎవరయ్యా నీ ఒక్కగానొక్క కూతురు? అది ఇటండి సార్, రండి రండి సార్. ఆ కొండ ఎడ్జులో నిలబడి దూకటానికి రెడీగా ఉంచండి ఆ అమ్మాయి. ఓ మై గాడ్, సూసైడ్ పాయింట్. అవును సార్, మీ కథ కనుక తీసుకురాకపోతే అక్కడి నుంచి దూకి చచ్చిపోతానని చెప్తుంది సార్. ఏంటయ్యా ఇది ఏడుపు? ఓకే ఓకే, నీ ఏడుపు కోసం కాకపోయినా నీ కూతురు కోసం చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, కాఫీ తాగుతూ కథ చెప్పుకున్నా. కాఫీయా సార్? ఒకటేంటి 100 ఇప్పిస్తాను, రండి. అటు కాదు బ్రదర్, అక్కడ దూరంగా ఏం కనిపిస్తోంది? లోయ. ఆ పక్కన లేకు. ఆ పక్కన ఒక కాఫీ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తాగుదాం. కాఫీ తాగడానికి అక్కడికా? కాఫీ కావాలంటే అక్కడికే వెళ్ళాలి. పద. ఏం తక్కువైనాడు కదా. అక్కడ చిన్ను, బ్యాగులో అన్ని పెట్టుకున్నావా? అంతా రెడీ అయ్యా సార్. కారు అక్కడుంటే అవును సార్, కారులో వెళితే 11 కిలోమీటర్స్ అంటే 11 కిలోమీటర్లు. అదే అడ్డంగా ఫారెస్ట్ లో నడిస్తే జస్ట్ 10 కిలోమీటర్స్. కారులో వెడితే 11, నడిస్తే 10. రెండిటికి 1 కిలోమీటర్. అటు ఇటు చూసి జాగ్రత్తగా నడవండి. హలో,
అమ్మా యు ఆర్ లక్కీ. ఆయన మనకు కథ చెప్పడానికి ఒప్పుకున్నారు. వెరీ గుడ్. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తుండు. నేను చదువుకునే రోజుల్లో చదువుతో పాటు బాస్కెట్ బాల్ అంటే నాకు పిచ్చి. మా నాన్నగారికి ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్. రకరకాల పళ్ళు పండించి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఒకరోజు మా పెదనాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. చెప్పనయ్యా. తమ్ముడు పెళ్లి కార్డు అందిందా? శుభం ఈ రోజే అందిందన్నయ్యా. 5 రోజులు ముందే రావాలి మరి. అలాగే అలాగే. మరిది గారు 5 రోజులు ముందే రావాలి మరి. నేను చెప్పాను కదే. నా నోటితో చెప్తే అదో తృప్తి. బాబాయ్ తాపేశ్వరం కాజాలు తెప్పించండి. తెప్పించండి బాబాయ్. నేను చెప్పాను కదే. నా నోటితో చెప్తే అదో తృప్తి. ఇదో కత్తి. బుజ్జమ్మా మా అన్నయ్య కొడుకు పెళ్లి కార్డు వచ్చింది. 5 రోజుల ముందే వచ్చామంటున్నారు. నాకు ఫోన్ వచ్చింది. నాకు 2 రోజుల ముందే కుదురుతుంది. 5 రోజుల ముందు ఎందుకు కుదరదు? ఇన్ని సంవత్సరాలైంది పెళ్ళై ఆ మాత్రం తెలీదా? ఓహో అయితే మా అన్నయ్య కొడుకు పెళ్లి అయిపోగానే మనోడు పెళ్లి కూడా చేసేయాలి. ఇల్లంతా పెళ్లి సందడితో కలకల కలకల ఆడుతుంటే చూడాలనిపిస్తుంది. तस्य तर्जन्ये साक्षात् श्रीहरिचक्रमिव तस्य सर्वाङ्गे महादेव नटराजैव चतुष्षष्टिकोणेभिस्तस्य क्रीडाङ्गणे अत्यन्तविशिष्टनिपुण अयं वसिष्ठा अत्यन्तविशिष्टनिपुण अयं वसिष्ठा. వీడు మామూలుడు కాదురా, ఇది పిల్లాటరా. నాతో ఆడితే చూపిస్తాను తడాకా ఏంటో.